రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి కానీ ఎక్కువ గుర్తిస్తారేమో జనం. అంటే ఆ స్థాయిలో వాళ్ళిద్దరికీ బాండింగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు గారి అడుగుజాడల్లో చంద్రబాబు గారి శిష్యుడు అని చెప్పి తెలంగాణ రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఈ కాంటెక్స్ట్లో విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని ఆవేదనకు గురి చేసిందట. తనకు చాలా బాధ అనిపించిందట. చంద్రబాబు నాయుడు గారి ఓపెన్గా ఆ విషయాన్ని చెప్పారు కూడా. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, 85 అంటే 14 వరకు కూడా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 85లో హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు కదా. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని. ఆ పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి పేరెన్నికగన్న నాయకులు తన పేరు పెట్టాలి అని సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద, ఆ పెద్ద మనిషి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. పొట్టి శ్రీరాముల పేరు తీసి ఇంకో పేరు పెడుతూ ఉన్నారు, సురవరం ప్రతాప్ రెడ్డి అని. సో దీని మీదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నన్ను చాలా బాధ పెట్టింది, నాకు చాలా ఆవేదనకు గురి చేసింది ఆ నిర్ణయం. 85లో పెట్టాం, పొట్టి శ్రీరాముల పేరు మీద యూనివర్సిటీ లేకుండా పోయింది. అందుకని మేము ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాముల పేరు మీద అక్కడ ఒక తెలుగు విశ్వవిద్యాలయం అనేది కడతారట. చాలా బ్రహ్మాండంగా ఘనంగా కడతాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నన్నాళ్ళు పొట్టి శ్రీరాముల పేరు ఉండే విధంగా ఇక్కడ అభివృద్ధి చేస్తాం మేము కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సంతోషమే. తెలుగు విశ్వవిద్యాలయాన్ని అక్కడ కనుక ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాముల పేరు మీద డెవలప్ చేస్తారట. ఎన్ని విశ్వవిద్యాలయాలు వచ్చినా, విద్యకు ఎన్ని వేదికలు వచ్చినా స్వాగతించాల్సిందే. అండ్ పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకుంటాము అంటే దాన్ని కూడా డెఫినెట్లీ 2 చేతులతో క్లాప్స్ కొట్టి మరీ స్వాగతించాల్సిందే. మరి ఎప్పుడు మొదలెట్టి ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి.